హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. టుడే ఆశ్వీజ మాసం గురించి విశిష్టత తెలుసుకుందామండి. హిందువులకు ముఖ్యమైన మాసాలలో ఆశ్వీజ మాసం కూడా చాలా ముఖ్యమైనదండి. శరన్నవరాత్రులు మొదలయ్యే ఈ మాసంలో 9 రాత్రులను దసరా నవరాత్రి అని అంటారు. ఈ దసరా నవరాత్రిలో అమ్మవారు కుంకుమ పూజలు అందుకుంటారండి. ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధించటం వల్ల సంవత్సరం అంతా ఆరాధించిన ఫలితం కలుగుతుంది. అలాగే 27 నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్విని. ఈ అశ్విని నక్షత్రం పౌర్ణమితో వచ్చే నెలను ఆశ్వీజ మాసం అని అంటారు. ఈ మాసంలో అపారిక దైవశక్తి సమీకరణకు మరియు మానవుల బలహీనతలైన కామ, క్రోధ, మోహం వంటి మనోవికారాల నియంత్రణకు నవరాత్రి పర్వదినాలు ఉపయోగపడతాయండి. జ్యోతిష్య శాస్త్రం మరియు భౌగోళిక పరిస్థితులను అనుసరించి శరన్నవరాత్రులు మహాపర్వదినాలుగా పరిగణించబడ్డాయి. ఈ మాసంలో అమ్మవారు మహాశక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటారు. సూర్యభగవానుడు తన దిశను మార్చుకుని పరివర్తనం చెంది భూమధ్య నుండి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. తద్వారా ప్రకృతిలో ఋతువుల రూపంలో అనేక మార్పులు వ్యక్తమవుతాయి. ప్రకృతిలోని మార్పులకు శరీరం మరియు మనసు ప్రభావితమవుతాయి. అందువల్ల నవరాత్రులలో సాత్విక ఆహారం తీసుకోవాలండి. ఉపవాసం ఉండాలి. మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం వల్ల శారీరక, మానసిక వికారాలు దరిచేరవు. శరీర వ్యాధగ్రస్తి కాదు. ఈ 9 రోజులు అన్ని విజయాలను ప్రసాదించాలని అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తారు. ఈ 9 రోజులు పూజ చేయలేని వారు సప్తమి, అష్టమి, నవమి అయిన ఈ 3 రోజులు తప్పకుండా పూజ చేయాలి. చివరి రోజు అంటే 9 రోజులు పూర్తయ్యాక 10వ రోజున విజయదశమి పండుగగా అందరూ జరుపుకుంటారు. ఆశ్వీజ పౌర్ణమి రోజున ఆవు పాలు లేదా పాయసం చేసి చంద్రునికి నైవేద్యం పెట్టి వెన్నెలలో పాలు లేదా పాయసాన్ని ఉంచాలి. మరునాడు ఉదయం ఈ పాయసాన్ని సూర్యోదయం తర్వాత ప్రసాద రూపంలో స్వీకరించాలి. దీనివల్ల ఆయుష్, ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. ఓకే అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.